కూటమి పాలనలో ప్రశాంతంగా రాష్ట్రం ఉంది అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలు బయటకు రావాలన్నా మాట్లాడాలన్నా భయపడేవారని అన్నారు. చనిపోయిన వాళ్ళను పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు, ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు. 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మనం బయట రోజు అంటే వీళ్ళకి ఉనికి కోల్పోతున్నామని ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీకు అందరికి కూడా తెలుసు. అబద్ధమా అని చెప్పాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందన్నది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఆక్రమించుకుందామా అనేటటువంటి నెంబర్ 2లు, నెంబర్ 3లు చేస్తున్నటువంటి హల్చల్ అప్పుడు. అలాగే వైజాగ్ పేరెత్తగానే గంజాయి గుర్తొచ్చేది. అరకు, పాడేరు ఏరియాల్లో అప్పుడు వైజాగ్ జిల్లాలో ఉండేది కాబట్టి గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి తోటలు. ఎందుకంటే వైజాగ్ చివరి జీ ఉంటే అది గంజాయిలా కనిపించేది అందరికీ. ఆ విధంగా వెళ్ళింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్రలోనే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఉత్తరాంధ్రలోనే ఒక దళిత డాక్టరు ఒక మాస్క్ అడిగినందుకు వెంటనే ఆయన చనిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఈరోజు ఉత్తరాంధ్ర చూసుకోండి. ఆ రోజు మీరు ఋషికొండని బోడుకొండ కొట్టి 550 కోట్లతో మీరు ప్యాలెస్ కడితే ఈరోజు చూసుకున్నట్టయితే మనం వైజాగ్ అనగానే జీ అంటే మీ కాలంలో గంజాయి గుర్తొస్తే, మా కాలంలో వైజాగ్ జీ అంటే గూగుల్ గుర్తొచ్చే విధంగా మా లోకేష్ బాబు గారు చేశారని మేము గర్వంగా చెప్పుకోగలం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లోకేష్ బాబు గారిని పూర్తి స్థాయిలో ఆ బాధ్యత అప్పచెప్పి తీసుకొచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే అరకు, పాడేరులో చూసుకున్నట్టయితే గంజాయి పూర్తిగా నిర్మూలనయ్యి కాఫీ తోటలు పండించే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని అలా కట్టేస్తున్నాం, ఇలా కట్టేస్తున్నాం అని ఎన్నో కోతలు కోసినటువంటి గత పాలకులు భోగాపురం ఎయిర్పోర్ట్ పట్టించుకోకుండా వదిలేస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు 2200 ఎకరాల్లో పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా ఈరోజు నామకరణం చేసి జాతికి అంకితం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ రాదు అని గత పాలకులు చాలా ధీమాగా ఉండేవాళ్ళు. అసలు అది ఏ కార్యక్రమాలు కానీ ఏది కానీ చిత్తశుద్ధితో చేసినటువంటి దాఖలాలు మనకు లేవు. కానీ ఈరోజు ఉత్తరాంధ్ర మనకి రైల్వే జోన్ వచ్చింది అని అంటే నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ బాబు గారికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులు మనందరికీ కూడా మా శ్రీకాకుళం వాసి అయినటువంటి మా రామ్మోహన్ నాయుడు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రైల్వే జోన్ వచ్చిందంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మాకు రాయగఢకు కానీ ఛత్తీస్గఢ్కి కానీ వెళ్ళడానికి మార్గాలు శుభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటున్నాం.
అలాగే సుజల స్రవంతి మీ అందరికి కూడా తెలుసు. సుజల స్రవంతికి ఈరోజు 1000 కోట్లు వెచ్చించి సుజల స్రవంతి పని జరుగుతుంది అని అంటే మా ఏరియాలో ఎవరికి కూడా త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ప్రాజెక్టులు అన్నిటికి కూడా మనకు నిధులు విడుదల చేయటం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. గత 5 సంవత్సరాలు విశాఖ ఉక్కు అసలు ఉందా, స్టీల్ ప్లాంట్ ఉందా, దాన్ని క్లోజ్ చేస్తున్నాం అనే విధంగా మనం అందరం ఉండేవాళ్ళం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి వర్యులు దాదాపు 12,000 కోట్లతో మొట్టమొదటిసారిగా దానికి నిధులిచ్చి దాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీని ఆత్మ గౌరవంగా భావిస్తున్నారని ముందుకు నడిపించిన పరిస్థితి. ఈరోజు నేను లేదు మొన్న మరొక 8,000 కోట్లు, అంటే దాదాపు 20,000 కోట్లతో ఈరోజు స్టీల్ ప్లాంట్